రుద్రాక్ష జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యలకు సంబంధించి అనగా వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి, విద్య, ఉద్యోగం, వ్యాపారం లాంటి సమస్యలకే కాకుండా పేర్లో చిన్న మార్పుల ద్వారా మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియచేటకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మేడం, మీ దగ్గర ఏకముఖి రుద్రాక్ష ఉంది కదా, మాకు మా ప్రేక్షకులకి చూపించండి. సో ఫస్ట్ చాలామంది అడిగారు ఏకముఖి రుద్రాక్ష చూపించమని మన ప్రేక్షకులు. సో ఈరోజు మన షోలో వెరీ రేర్ రుద్రాక్ష అండి. చాలామంది ఎదురు చూస్తుంటారు ఈ రుద్రాక్ష గురించి, దర్శనం చేసుకోవాలని చెప్పి. చూసారు కదా, ఏకముఖి ఒకటే లైన్ కనబడుతుంది. ఇది ఏకముఖి, రౌండ్ ఏకముఖి రుద్రాక్ష అండి ఇది. సో ఈరోజు మన ప్రేక్షకులతో పాటు మనందరికీ కూడా ఈ రుద్రాక్ష దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఓకే, చూసారు కదా అందరూ ఏకముఖి రుద్రాక్ష అంటే ఒకటే ముఖం ఉంటుందండి, రౌండ్లో ఏకముఖి రుద్రాక్ష ఇది. ఓకే మ్యామ్, ఏకముఖ రుద్రాక్ష ఎవరు ధరించాలి, ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి మ్యామ్? ఏకముఖి రుద్రాక్ష అన్నది అందరూ ధరించవచ్చండి. యాక్చువల్గా రేర్ అనమాట, రౌండ్లో ఏకముఖి దొరకదు. అయితే ఇప్పుడు నేను చూపించిన రుద్రాక్షలో ఏంటి అంటే ఒకటే లైన్ ఉంటుంది, మిగతా అవి ఏంటంటే ఫార్మేషన్ ఉండవు. మిగతా లైన్స్ మనకి స్కానింగ్లో చేస్తే, మన డెంటల్ స్కాన్ కానీ ఏదైనా అట్లా చేస్తే మిగతా లైన్స్ అన్నీ కూడా ఫార్మేషన్ ఉండదు, ఒకటే లైన్ మనకి ఫార్మేషన్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఏకముఖి అందుబాటులోకి వచ్చింది. అంటే ఇది వరకు ఏకముఖి రుద్రాక్ష దొరకడమే కష్టము, రౌండ్ ఇది అని చెప్పేవాళ్ళం, మేము కూడా చాలా షోస్లో చెప్పాము అట్లా. సో ఇప్పుడు ఏంటంటే ఇలా రుద్రాక్ష వస్తుంది కాబట్టి ఇది అందరూ ధరించవచ్చు. మెయిన్లీ ఇది కెరియర్ రిలేటెడ్, కెరియర్, పొలిటికల్ గ్రోత్, హెల్త్, వెల్త్, సమాజంలో మంచి పేరు అండ్ కెరియర్లో బాగా ఫ్లరిష్ అవ్వాలనుకుంటే, బిజినెస్లో బాగా ఫ్లరిష్ అవ్వాలనుకుంటే అందరూ రుద్రాక్షని ధరించవచ్చు. ఇప్పుడు మనకి ఇది అందుబాటులోకి వచ్చింది. సో ఏకముఖిలో ఇదివరకు అర్ధచంద్రాకారం ఏకముఖినే ఎక్కువ అందుబాటులో ఉండేది, ఇప్పుడు రౌండ్ ఏకముఖి అందుబాటులోకి వచ్చిందండి. చాలామంది అడిగారు షోలో చూపించండి రుద్రాక్ష, మేమందరం కూడా దర్శనం చేసుకుంటాం అంటే ఈరోజు నేను షోకి తీసుకొచ్చానండి. ఓకే, అంటే మేడం ఇప్పుడు ట్విన్స్ పుడతారు, ట్విన్స్ పుట్టిన టైంలో వాళ్ళకి ఒక ఫ్యూ మినిట్స్ డిఫరెన్స్తో పుడతారు. సో వాళ్ళ జాతకం ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది, లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, రీజన్ ఏంటి? ఆస్ట్రాలజికల్గా చాలామందికి సందేహం వస్తుంది, ఒక ఫ్యూ మినిట్స్ డిఫరెన్స్తోనే ట్విన్స్ బార్న్ అవుతారు. సో మరి ఎందుకు వాళ్ళ లైఫ్స్ ఒకలా ఉండవు, ఒకటే ఇయర్, ఒకటే డేట్ ఆఫ్ బర్త్, ఒక 5 మినిట్స్తో అలా బార్న్ అవుతారు. సో సోల్స్ ఆర్ డిఫరెంట్ అండి. వీళ్ళిద్దరూ ట్విన్స్ లాగా పుట్టినా కూడా 2 సోల్స్ అనమాట. సో వీళ్ళ సోల్ జర్నీ ఎలా ఉంటుందంటే పాత జన్మ యొక్క కర్మాస్ వాటి బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూమరాలజీ వైబ్రేషన్ బట్టి కూడా నేమ్స్ డిఫరెంట్గా పెడతారు కదా, దాని వైబ్రేషన్ వల్ల కూడా వాళ్ళ లైఫ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒకటే సోల్ కాదు, ఒకటే సోల్ అయితే మీకు ఒకలాంటి ఫీచర్సే ఉంటాయి. సో 2 సోల్స్, డిఫరెంట్ సోల్స్ ఒకటే రూపంలో పుట్టొచ్చు. పోలికలు కొంతమందికి ఒకలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అబ్బాయి అమ్మాయి అలా కూడా పుట్టచ్చు కదా. వేరే సోల్స్ అవ్వడం వల్ల వాళ్ళ కర్మాస్ బట్టి వాళ్ళ లైఫ్స్ అనేవి చేంజ్ ఉంటుందండి, ట్విన్స్కి అయినా కూడా అట్లా. మ్యామ్, ఇప్పుడు 7 జన్మలు అని వింటాం కదా, నిజమేనా? అంటే మనం ఈ జన్మ ఎందులో ఉన్నామని ఎలా తెలుస్తుంది? అంటే ఇదే లాస్ట్ జన్మ అని, లేదంటే ఫస్ట్ జన్మ, ఎలా తెలుస్తుంది మనకి? అంటే యూజువల్లీ వాళ్ళు చేసే వర్క్స్ బట్టి అండి. సో ఇది లాస్ట్ జన్మ అంటే మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, గుళ్ళు కట్టించడము, అందరికీ హెల్ప్ చేయడము, అలా ఎవరి లైఫ్ అయితే ఉందో, సో దిస్ ఈజ్ సింపుల్ ఐడెంటిఫికేషన్. ఇది లాస్ట్ జన్మ, 7th జన్మ అని చెప్పి. అంటే వాళ్ళు ఎక్కువ ధర్మ కార్యాలు చేస్తారు, ఆలయ ధర్మకర్తలుగా ఉండడము, ట్రస్టీలుగా ఉండడము, తర్వాత పేద పిల్లలకి అనాథాశ్రమాలు పెట్టడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇలా ఉంటే కనుక ఇది లాస్ట్ జన్మ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలా మనం గుర్తుపట్టచ్చు దానిని, అంటే మోక్షానికి వెళ్తున్నారు, లాస్ట్ జన్మ అని అర్థం చేసుకోవచ్చు. ఓకే మేడం, కాలర్ లైన్లో ఉన్నారు. నమస్కారం నారాయణ గారు. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నారాయణపేట డిస్ట్రిక్ట్ ఒత్తుగున్న గ్రామం. ఓకే, రాజసుధ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నారాయణ గారు చెప్పండి, సమస్య ఏంటండి, ఏం అడగాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పండి, లేకపోతే సమస్య కూడా అడగచ్చు, టారో కార్డ్స్ ద్వారా చూడొచ్చు. నారాయణ గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి. 14/7. డేట్ ఆఫ్ బర్త్ 14/7/1977. 75. ఓకే నారాయణ గారు, ఏం అడగాలండి? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, దయచేసి కాల్ డిస్కనెక్ట్ అవుతుంది.
మేడం డబ్బులు మస్తు సంపాదిస్తున్నా కానీ కాపుదాం చేస్తున్నాయి. అగ్రికల్చర్ మేడం చేసేది. అగ్రికల్చర్లో ఉన్నారా? చాలా agriculture సంపాదిస్తున్నారా మేడం. డబ్బులు? ఓకే. ఈ ఆడ మేడం వ్యవసాయం లేలా ఉంటే ఎన్ని డబ్బులు వచ్చినా కూడా ఆగవి. నిలబడట్లేదంటారా? నిలబడదు మేడం. ఓకే నారాయణ గారు, 14 జూలై 1975 డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ చాలా బాగుందండి. చక్కగా సేవింగ్ చేస్తారు, పద్ధతిగా ఉంటారు, లైఫ్లో ఎక్సెస్ ఏమీ ఖర్చు పెట్టరు, మంచి లక్షణాలు కనబడుతున్నాయి. మరి డబ్బులు ఎందుకు నిలబడట్లేదో టారో కార్డ్స్ ద్వారా చూద్దాం ఇప్పుడు. నారాయణ గారికి మనీ నిలబడట్లేదట. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూ వన్ కార్డ్. సో మనీ ఎందుకు నిలబడట్లేదు, ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ నారాయణ గారికి ఎలా ఉంది? సో నారాయణ గారు, ఇది ఫుల్ కార్డ్ వచ్చింది. సో న్యూ బిగినింగ్ చేస్తున్నారండి, ఇక మీదట ఫ్యూచర్ అయితే బాగుంది. ఇదేంటంటే న్యూ బిగినింగ్ కార్డు. సో మీరు శివారాధన ఎక్కువ చేయండి. సో ఒక 5 to 6 months లోపు చాలా చేంజెస్ రాబోతున్నాయి మీ లైఫ్లో. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇది 14 జూలై 1975 అంటే ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషను. నంబర్ 5 నెంబర్ని ఎక్కువ ఫాలో చేయండి. కార్ నెంబర్స్ కానీ ఏదైనా కూడా, అకౌంట్ నెంబరు, మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా టోటల్ 5 నెంబర్ ఫాలో చేయండి. అండ్ టారో ఏం చెప్తుందంటే న్యూ బిగినింగ్ చేస్తున్నారు, ఒక 4-5 monthsలో మీ సమస్యలన్నీ తగ్గిపోతున్నాయి అని చెప్పి టారో కార్డ్స్ చెప్తున్నాయి. చక్కగా మీరు ఒక 11 ముక్కాలు రుద్రాక్ష ఒకటి వేసుకుంటే ఇంకా పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది నారాయణ గారు. ఆల్ ద బెస్ట్. మేడం, ఇప్పుడు న్యూమరాలజీ మనం చూస్తాం కాబట్టి చాలామంది చేంజెస్ చేసుకుంటూ ఉంటారు నేమ్లో. బట్ చాలామంది చేంజెస్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి చేంజెస్ ఉండవు. అంటే ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మనకు మంచిది అంటారు న్యూమరాలజీలో? సో న్యూమరాలజీ వైజ్ ఒక్కటే కూడా నేమ్ కరెక్షన్స్ చేసుకున్నా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. బట్ ఇంకేదైనా వాళ్ళకి హౌస్ వాస్తులో ప్రాబ్లం ఉందో, లేకపోతే జాతక చక్రంలో ఇంకేదైనా దోషం ఉన్నా కొంచెం న్యూమరాలజీ ఒక 30-40% నేమ్ కరెక్షన్ వల్ల అప్లికబుల్ అవుతుంది. మిగతాది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏదైనా ఒక రుద్రాక్ష జమ్ ద్వారా, లేదంటే ఒక మంత్రోచ్చారణ వల్ల అలా కూడా మనం మిగతాది కవర్ చేయొచ్చు. అంటే ఓన్లీ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ బట్టి అన్నీ కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పాస్ట్ జన్మ కర్మాస్ ఎక్కువ ఉండొచ్చు. సో ఒకటే ఎనర్జీ యూజ్ చేయడం వల్ల కొంచెం అంత క్లియరెన్స్ రాకపోవచ్చు. సో మళ్ళీ రుద్రాక్ష కానీ, ఆస్ట్రాలజీ బట్టి కొన్ని దానాలు కానీ, పరిహారాల వల్ల కూడా ఇంకా చాలా బెటర్మెంట్. అంటే నేమ్ కరెక్షన్తో పాటు ఇవి కూడా యాడ్ ఆన్ అవుతాయండి కొన్ని సందర్భాల్లో, అలా చేయొచ్చు. మేడం, కొంతమంది బర్త్ స్టోన్లు కొన్ని చెప్తూ ఉంటారు, లైక్ డైమండ్ కావచ్చు, ఇంక పర్ల్ కావచ్చు, ఏదైనా ఉంటూ ఉంటాయి. కాకపోతే డైమండ్ అది వేసుకున్నా కానీ కొంతమంది ఏం చెప్తారంటే ఇది వేసుకున్నా మీకు నడుస్తున్న టైం పీరియడ్ బట్టి కొత్త జెమ్స్ కూడా వేసుకోవాలి అని చెప్పంటారు. అంటే అది నిజమే అంటారా? అవునండి, ఒక్కొక్కసారి అవసరం పడుతుంది. బర్త్ స్టోన్ డైమండ్ అయి ఉంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు, సో దశ బట్టి కొత్త స్టోన్ ఏదైనా అవసరం పడుతుంది, ఒక 6 ఏళ్ళకి 3 ఏళ్ళకి, అప్పుడు డెఫినెట్గా అది వేర్ చేయాలి. ఆ ప్లానెట్ యొక్క స్ట్రెంగ్త్ అవసరం పడుతుంది. అలా కూడా వేసుకొని ఆ 3-4 years తర్వాత తీసేయవచ్చండి. మేడం, కాలర్ లైన్లో ఉన్నారు. నాగేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప జిల్లా నుండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అమ్మాయి వివాహం గురించి మే 13, ఓకే, 1997. ఓకే, మేడంతో మాట్లాడండి. మే 13, 1997 వివాహం సంబంధాలు చూస్తున్నారా తనకి? వివాహం గురించి. ఎప్పటి నుంచి చూస్తున్నారండి సంబంధాలు? 2 years నుంచి చూస్తున్నాం. సంబంధాలు వస్తున్నాయి కానీ ఏ కుదరడం లేదు. పేరు చెప్పాలి, పేరు చెప్పండి అమ్మాయిది. అమ్మాయి పేరు లక్ష్మి. లక్ష్మి, ఓకే. 13 May 1997 డేట్ ఆఫ్ బర్త్. లక్ష్మి గారికి మ్యారేజ్ అలయన్స్ చూస్తున్నారు, సెటిల్ కావట్లేదు. యూనివర్స్ ప్లీజ్ ఒక కార్డు ఇవ్వండి, ఎందుకు సెటిల్ కావట్లేదు, ఏం ప్రాబ్లం ఉంది తనకి? లక్ష్మి, సో కొంచెం దోషం కనపడుతుందండి. పరిహారాలు కొన్ని చేయాల్సి ఉంది, దానాలు కొన్ని పరిహారాలు చేస్తే కొంచెం తొందరగా సెటిల్ అవుతుందండి. అంటే ఏమంటే కొంచెం కుజదోషం కనబడుతోంది. యాజ్ టారో కార్డ్ బట్టి కుజదోషం కనబడుతుంది కాబట్టి కొన్ని పరిహారాలు చేయాలి. ఇది అర్ధనాదీశ్వర్ రుద్రాక్ష అని వస్తుందండి. లక్ష్మికి ఇది వేసి దాని మూల మంత్రం ఉంటుంది. ఒక మినిమం ఒక 6 months మంత్ర చాంటింగ్ చేయాలి. అలాగే ఒక 7 మంగళవారాలు కందులు దానం ఇస్తే 1.5 kg రెడ్ క్లాత్లో చుట్టి పంతులు గారికి దానం ఇవ్వాలండి మంగళవారం రోజు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే తొందరగా మ్యారేజ్ అనేది సెటిల్ అవుతుంది. అలాగే అర్ధనాదీశ్వర్ రుద్రాక్ష ఒకటి ధరించాలి, అది న్యాచురల్ రుద్రాక్ష ధరించాలండి, ఎక్కడ పెడితే అక్కడ రుద్రాక్షలు ధరించకూడదు. ఓకే లక్ష్మి గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, హేమంత్ గారు కరీంనగర్ నుండి. నమస్కారం అండి. హలో 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 మేడం, నా పేరు అహ్మద్.
నమస్తే అండి. నమస్తే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 మార్చ్ 3, 1980. 1980. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? కొద్దిగా మనకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది లేదు, అంత ఇబ్బంది అవుతుంది మేడం. ఓకే, మేడంతో మాట్లాడండి. బిజినెస్ హేమంత్ గారు 31st మార్చా డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి చెప్పాలి. 1980యా? 1980 మార్చ్ 31st. 31st మార్చ్ 1980. సమస్య ఏం చెప్పారు హేమంత్ గారు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా? ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, కొద్దిగా వ్యాపారంలో కూడా కొద్దిగా దూరం అవుతుంది. వ్యాపారం బాగాలేదు. బాగాలేదు. ఒకటే క్వశ్చన్ స్ట్రైట్గా అడిగితే ఎనర్జీ పిక్ అవుతుంది. సో చాలా సమస్యలు ఉండొచ్చు, ప్రతి మనిషికి ఉంటాయి. ఒకటే సూటిగా క్వశ్చన్ వేస్తే ఎనర్జీ పిక్ అవుతుంది టారో కార్డులో. ఇక్కడ మనం జాతక చక్రం అంతా చూసే టైం ఉండదు కదా, అందుకనే టారో యూస్ చేస్తున్నాను అనమాట. డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని టారో కార్డ్స్ యూస్ చేస్తున్నాను. వ్యాపారం సరిగా నడవట్లేదు కదా. ఓకే హేమంత్ గారు, చూద్దాము హేమంత్ గారిది బిజినెస్ పొజిషన్ ఎలా ఉంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ 1 కార్డ్ ఫర్ హేమంత్. ఓకే అండి, ప్రజెంట్ అయితే ఇప్పటి వరకు టైం నెగిటివ్ నడిచింది హేమంత్ గారికి. సో కాలం వచ్చి అంటే ఇది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక ముందు వచ్చే టైం అంతా కూడా పాజిటివ్ టైం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఫార్చ్యూన్ టైం అనేది చేంజ్ అవుతుందని టారో చెప్తుంది. హేమంత్ గారు వరి అవ్వాల్సింది ఏం లేదు. చక్కగా సన్ స్టోన్ అని వస్తుంది, అది ఒక 3 క్యారెట్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి స్టోన్ పెట్టుకొని ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. సో త్వరలో పాజిటివ్ టైం అనేది చేంజ్ అవ్వబోతోంది. ధైర్యంగా ఉండండి హేమంత్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం, లక్ష్మణ్ గారు అల్వాల్ నుండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 11th ఆగస్ట్ 1981 మేడం. మూలా నక్షత్రం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ధనస్సు రాశి 2వ పాదం. ఓకే ఓకే లక్ష్మణ్ గారు, మూలా నక్షత్రం ధనస్సు రాశి 2వ పాదం. 11th ఆగస్ట్ 1981. ఏం తెలుసుకోవాలండి మేడం? నా హెల్త్ ఏమాత్రం బాగుండట్లేదు మేడం. అంటే ఒక 10 years నుంచి నా హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మా మిసెస్ కూడా హెల్త్ హైపర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారా? హైపర్ టెన్షన్ ఉంది మేడం. ఆఫీస్ లో మెయిన్ గా ఆఫీస్ స్ట్రెస్ మేడం. మేము చదువుకున్నది ఒకటి, ఆఫీస్ లో చేసేది ఒకటి. ఎవరైనా గైడెన్స్ ఇస్తారా అంటే ఎవరు గైడెన్స్ ఇవ్వరు. ఓకే 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 సరే లక్ష్మణ్ గారు, కార్డ్ తీస్తాను. కెరియర్ వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి టెన్షన్స్ కి, రైట్? అవును మేడం. సరే ఓకే అండి, మీరు లైన్లో వెయిట్ చేయండి. లక్ష్మణ్ గారిది హెల్త్ ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ 1 కార్డ్ ఫర్ లక్ష్మణ్. సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వచ్చిందండి. మీరు చాలా క్లారిటీగా ఉన్నారు, మీలో అయితే ఇబ్బంది ఏం కనిపించట్లేదు. జాతకం బట్టి కూడా చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా ఉన్నారు లక్ష్మణ్ గారు. మీరు ప్రజెంట్ ఏంటి అంటే టైం అన్నది కొంచెం నెగిటివ్ ఫేజ్ అన్నది నడుస్తూ ఉంది, అందువల్ల ఈ టెన్షన్కి వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో 11th ఆగస్ట్ 1981 కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఒక 11 ఫేస్ రుద్రాక్ష ఇది వేసుకుంటే మెయిన్ ఏంటంటే టెన్షన్స్ ఒకటి కంట్రోల్ అవుతాయి, అలాగే దానివల్ల వచ్చే హెల్త్ అప్ అండ్ డౌన్స్ కూడా కంట్రోల్ అవుతాయండి. 11 ఫేస్ రుద్రాక్ష ధరించి హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఒక్కసారి పఠిస్తే సరిపోతుంది. సాటర్డే 11 times పఠించండి. దిస్ ఇస్ వెరీ బెస్ట్ రెమెడీ మీకు. సో ఇది మీరు రాసుకొని రెమెడీ చేయండి, డెఫినెట్గా మీకు వితిన్ 5 to 6 months హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు డౌన్ అవుతాయి, అలాగే టెన్షన్ కూడా తగ్గుతుంది. మేడం, ఇప్పుడు జెమ్స్ ఒక 2-3 years కంటిన్యూస్గా వేసుకుంటే ఆ జెమ్స్లో ఉన్న పవర్ తగ్గుద్దంటారా? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా జెమ్స్ అన్నది ఒక 4 to 5 yearsకి జెమ్లో కొంత ఎనర్జీ అయితే తగ్గుతుందండి. సో యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు పీరియడ్ బట్టో ఆ దశ బట్టో సజెస్ట్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా 4 to 5 years తర్వాత జెమ్లో ఎనర్జీ తగ్గుతుంటుంది. అండ్ మంత్ర సజెస్ట్ చేస్తూ ఉంటాం, దాంతో రీఛార్జ్ చేస్తూ ఉంటే కొంచెం మెయింటైన్ అవుతుంది 6-7 years వరకు. అదర్వైజ్ ఒకసారి ఆరా స్కానర్ ద్వారా చెక్ చేస్తాం. 4-5 yearsకి అయితే జెమ్లో ఎనర్జీ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందండి. సో జెమ్ని మళ్ళీ మార్చడం కానీ లేదా వేరే జెమ్ని రీప్లేస్ చేసుకుంటే జాతకం ప్రకారం మంచిదండి, ఎందుకంటే ఎనర్జీస్ కోసమే కదా మనం ఏదైనా జెమ్స్ వేసుకునేది. సో రుద్రాక్షలో అయితే మనకి 100 years ఉంటుంది దాని లైఫ్ ఎనర్జీ అన్నది. సో అది కూడా రీఛార్జ్ మెథడ్స్ చేయాలి, అంటే రుద్రాక్ష ధరించి డిఫరెంట్ ఫుడ్ తిన్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత రీఛార్జ్ మెథడ్ ఉంటుంది, దానికి కూడా శుద్ధి చేసే ప్రక్రియ ఉంటుంది. అది చేసుకుంటే తప్ప మళ్ళీ అందులో ఉన్న పవర్ మళ్ళీ మనకి అప్లై కాదు, సో డౌన్ అవుతుంది. కాబట్టి రీఛార్జ్ చేయాలి. జెమ్స్కి కూడా రీఛార్జ్ మెథడ్స్ ఉంటాయి,
అవి సజెస్ట్ చేస్తూ ఉంటామండి. సపోజ్ సన్ స్టోన్లో కొంచెం పవర్ తగ్గితే సూర్యరశ్మిలో పెట్టి మంత్రం ద్వారా రీఛార్జ్ చేయొచ్చు. అలా చేసినా కూడా ఒక్కొక్కసారి ఎనర్జీ రాకపోతే జమ్ మార్చాల్సి ఉంటుందండి. ఓకే మేడం, కాలర్ లైన్లో ఉన్నారు. కోటిబాబు గారు రాజమండ్రి నుండి. నమస్కారం అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ పూర్తిగా అడగలేదు మేడం. చివరిగా వచ్చేసి 80 మేడం, 1980. కొంచెం గట్టిగా చెప్పరా? డేట్ ఆఫ్ బర్త్ 1980 మేడం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఇంట్లో బాగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి మేడం, అందుకు కాల్ చేశాను మేడం. ఓకే ఓకే మేడంతో మాట్లాడు. కోటిబాబు గారు, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయంటారా? అవును మేడం, నాది రాశి వచ్చి పునర్వస నక్షత్రం ఉంది మేడం. అది పునర్వసు నక్షత్రం, మిథున రాశా? మిథున రాశి మేడం. ఓకే ఓకే, చూద్దామండి. ఇక్కడ టారో కార్డ్ ఒకటి తీద్దాము. సో కోటిబాబు గారికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్. కోటిబాబు గారికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ప్లీజ్ గివ్ వన్ కార్డ్. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్ వస్తుందండి. ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి మీరు చాలామందికి మనీ హెల్ప్ చేస్తున్నారు. చాలా మనస్తత్వం చాలా మెత్తగా ఉందండి. ఇలా ఉంటే కష్టం. సో ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. ఎవరికి మీ చేతితో అప్పులు ఇచ్చినా తిరిగి మనీ రాదు. కొంచెం ఏమంటారు, కఠినంగా ఉండాలండి. మనీ దగ్గర చాలా కఠినంగా ఉండాలి. చాలామందికి హెల్ప్ చేసినట్టుగా కనబడుతోంది. ఆ అమౌంట్ తిరిగి రాక చాలా వరకు మనీ అయితే లాస్ అయిపోయారు. మనీ లాసెస్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మెయిన్ మీరు ఏం చేస్తారంటే 6 ముఖాల రుద్రాక్ష ఒకటి అది వేసుకొని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఈ 6 ముఖాల రుద్రాక్ష రైట్ హ్యాండ్ ఇక్కడ కూడా కట్టుకోవచ్చు. దానివల్ల ఖర్చు కంట్రోల్ అవుతుంది. చాలా రాని బాకీలు ఉన్నాయి, ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర రాని బాకీలు కనబడుతున్నాయి. అవన్నీ కూడా కొంచెం వసూలైతే ఆర్థికంగా కొద్దిగా బెటర్ అవుతారు. ఇక మీదట మనీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. అప్పుగా ఇచ్చినా, సాయం చేయడానికి ఇచ్చినా. ఎందుకంటే మీ చేత్తో ఇస్తే తిరిగి రావట్లేదు. ఫైనాన్షియల్ లాసెస్ ఎక్కువ కనబడుతున్నాయి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. సునీత గారు నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము హైదరాబాద్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబుది అండి, మ్యారేజ్ గురించి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 ఏప్రిల్ ఓకే 1991. వినోద్ కుమార్ రెడ్డి. వినోద్ కుమార్ రెడ్డి. ఓకే అండి, మేడంతో మాట్లాడండి. ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారండి? చూస్తున్నాం మేడం, ఇంకేం రావట్లేవు. ఎన్ని ఇయర్స్ అయిందండి సంబంధాలు చూడబట్టి? 3 years నుండి చెప్తున్నాము మ్యారేజ్ ఇట్లా, ఇంకా ఎవరు రావట్లేదు. ఓకే ఓకే, వినోద్ కుమార్ రెడ్డి కదా పేరు? ఓకే, కార్డ్ తీస్తానండి. ఓకే, వినోద్ కుమార్ రెడ్డి గారికి మ్యారేజ్ ఎప్పుడు నిశ్చయం అవుతుంది? ఎందుకు డిలే అవుతుంది మ్యారేజ్? ప్లీజ్ గివ్ వన్ కార్డ్ యూనివర్స్ ఫర్ వినోద్ కుమార్ రెడ్డి. 21/4/1991. 9 of Swords అండి. చూడండి, కార్డులోనే చాలా డిప్రెషన్ కనబడుతుంది కార్డు. సో దోషం కొంచెం కనబడుతుందండి సునీత గారు. సో కొన్ని పరిహారాలు చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మ్యారేజ్ దోషానికి యూజువల్లీ ఎక్కువ శాతము అర్ధనాదీశ్వర రుద్రాక్ష అని ఉంటుంది. అది మీరు మీ అబ్బాయికి ఒకటి మెడలో వేసి దాని మూల మంత్రం ఉంటుందండి. మూల మంత్రంతో రెగ్యులర్గా పూజ చేసినట్టయితే, ఒకవేళ మెడలో వేసుకోను అన్నట్టయితే పూజలో పెట్టచ్చు. ఈ రుద్రాక్షని పూజలో పెట్టి మినిమం 4 to 5 months మూల మంత్రంతో ఎవ్రీ మండే పూజ చేయాలి. ఎందుకంటే కార్డు చూస్తే చాలా దోషం అనేది ఎక్కువ ఉంది. టెన్షన్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ క్రియేట్ అవుతుంది. మ్యారేజ్ అనగానే టెన్షన్ అండ్ యాంగ్జైటీ ఎక్కువ కనబడుతోంది. కాబట్టి పరిహారం కంపల్సరీ చేసినట్టయితే డెఫినెట్గా తొందరలో ఒక 7 to 8 months తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. వేణుమాధవ్ గారు ఖమ్మం నుండి. నమస్కారం అండి. నమస్తే మేడం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే చాలా 2014 నుంచి ఏం కలిసి రావట్లేదు మేడం. వైవాహిక జీవితంలో కూడా చాలా గొడవలు అవుతున్నాయి మేడం. చాలా ఇబ్బందిగా ఉంది మేడం. మన ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16వ తారీఖు ఓకే 7వ నెల ఓకే 1975. ఓకే అండి, మధ్యాహ్నం 2:30 ఓకే అండి, మేడంతో మాట్లాడండి. పేరేంటండి? వేణుమాధవ్ మేడం. వేణుమాధవ్. వేణుమాధవ్ గారు ఎక్కువగా వైవాహిక జీవితంలో సమస్యలు అంటారా? అవునండి అవునండి. 2014 నుంచి చాలా వస్తుంది. ఆరోగ్యం కూడా చాలా ఖరాబ్ అయింది మేడం. ఓకే, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయండి? అవునండి అవునండి. ఓకే, నేను కార్డ్ తీస్తానండి, కొంచెం వెయిట్ చేయండి. 16 July 1975 డేట్ ఆఫ్ బర్త్ వేణుమాధవ్ గారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ వన్ కార్డ్ ఫర్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఫర్ వేణుమాధవ్. చాలా టాక్సిక్ పీపుల్ ఉన్నారండి చుట్టూ. అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉంటారా?
అంటే అందరూ కలిసి ఉంటారా జాయింట్ ఫ్యామిలీలో? లేదండి విడిగానే ఉంటాం. విడిగానే ఉంటారు. సో ఎందుకో టాక్సిసిటీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. చుట్టూ నెగిటివ్గా ఉండే వ్యక్తులు చాలా ఎక్కువ ఉన్నారండి. నెగిటివ్ ఎనర్జీ అయినా ఉండొచ్చు, లేకపోతే మీరు మీ ఇంట్లో ఇప్పుడు మీతో ఎవరైనా ఉన్నా, చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్, మ్యానిపులేటివ్ ఎనర్జీ అన్నది మీ చుట్టూ కనిపిస్తుందండి. దానివల్ల మీ వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఏం చేస్తారంటే మెయిన్ ఇది పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి. అర్ధనారీశ్వరులను ఆరాధించండి. ఇంట్లో శివ ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టుకొని, అంటే పిల్లలు, శివుడు, పార్వతి కలిసి ఉండే ఫోటో ఒకటి పెట్టుకొని దశముఖి రుద్రాక్ష ఉంటుంది. ఈ దశముఖి రుద్రాక్ష ఏంటంటే ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ చేసినా, టాక్సిసిటీ ఎక్కువ ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది ఈ రుద్రాక్ష. ఈ రుద్రాక్ష ధరించి కొంత విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదివితే మీ వైవాహిక జీవితంలో బేసికల్లీ ఎక్కువ ప్రాబ్లమ్స్ లేవండి. బికాజ్ మ్యానిపులేటివ్ ఎనర్జీ వల్ల ఇలా జరుగుతుంది. కార్డు చూస్తే నాకు అర్థమవుతుంది. సో ఈ పరిహారం చేయండి వేణుమాధవ్ గారు, ఏం ప్రాబ్లం లేదు. 16 నెంబర్ ఈజ్ ద డివోషనల్ నెంబర్. మీరు ఎంత దేవుణ్ణి ప్రేయర్ చేస్తే మీకు అంత తొందరగా దైవానుగ్రహం కలుగుతుంది ఈ నెంబర్కి. ఎందుకంటే డివోషనల్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్న నెంబర్ 16 నెంబరు. వరి అయితే ఏం లేదండి. ఓకే మేడం. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు శ్రీనివాస్ గారు మెదక్ నుండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది డేట్ ఆఫ్ బర్త్ 13 జూన్ 1989 అండి. నాకు మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? 81. హలో, అదే లైఫ్ గురించి. మరి అంటే రీమ్యారేజ్ అవుతుందా అని అడుగుతున్నారా క్వశ్చన్? రీమ్యారేజ్ అండ్ రెమెడీస్ ఎలాంటి? ఓకే, 13th మంత్ చెప్పలేదు. జూన్ 1989 మేడం. ఓకే అండి, 13 జూన్ 1981. శ్రీనివాస్ గారు కదండి పేరు? 89 మేడం. 89. ఓకే ఓకే, శ్రీనివాస్ గారు 13 జూన్ 1989. రైట్. శ్రీనివాస్ గారి ఫ్యూచర్ ఎలా ఉంది, మళ్ళీ రీమ్యారేజ్ ఉందా, ఈ విషయం గురించి శ్రీనివాస్ గారు మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ప్లీజ్ గివ్ 1 కార్డ్ యూనివర్స్ ఫర్ శ్రీనివాస్ గారు ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ అండ్ రీమ్యారేజ్. మ్యారేజ్ అయితే టైం పడుతుందండి, మళ్ళీ రీమ్యారేజ్కి అయితే టైం పడుతుంది. మినిమం ఒక 1 year టైం పట్టేటట్టుంది. సో దీనికి ఏం చేస్తారంటే పరిహారాలు, మీరు సప్తముఖి రుద్రాక్ష అని ఉంటుంది. ఈ సప్తముఖి రుద్రాక్ష ఒకటి ధరించి కొంచెం హనుమాన్కి ప్రతి సాటర్డే 3 ప్రదక్షిణలు చేయాలండి. ఎవ్రీ సాటర్డే ఇలా ఒక 1 year పాటు చేయండి. హనుమాన్ చాలీసా 1 time చదువుకోవచ్చు, లేదా 11 times చదవచ్చు సాటర్డే రోజు. ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం పెట్టి 3 ప్రదక్షిణలు సరిపోతాయి, హనుమంతుడికి ఎక్కువ చేయక్కర్లేదు. ఇలా చేస్తూ ఉంటే ఈ సప్తముఖి రుద్రాక్ష ధరిస్తే తొందరలో, అంటే ఆఫ్టర్ 1 year తర్వాత ఈ మ్యాచ్ ఏదైనా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ అయితే బాగుంది, ఎందుకంటే చారియట్ కార్డ్ వచ్చింది. అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఇవన్నీ చాలా వరకు ఇప్పుడు రిమూవ్ అయిపోయి పాజిటివ్ వేలో ఉంది మైండ్. సో ఆఫ్టర్ 1 year అయితే ఫ్యూచర్ ప్రాస్పెక్టర్ చాలా బాగుంది, వివాహానికి అనుకూలంగా ఉంది. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు మేడం. జగన్నాథరావు గారు వైజాగ్ నుండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు జగన్నాథరావు అండి, వైజాగ్ నుంచి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 6th 1980 అండి. 6th August 1980. ఆగస్ట్ 6th 1980. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయండి, అంటే ఫ్రెండ్స్ కి కొంచెం అమౌంట్ ఇచ్చారు, వాళ్ళు నాకు తిరిగి ఇవ్వట్లేదు. ఓకే అండి. సో 6th డేట్ అంటేనే ఫైనాన్షియల్గా ఎంత పాజిటివిటీ ఉంటుందో అంత నెగిటివిటీ కూడా ఉంటుందండి. మీ చేత ఎవరికి మనీ ఇవ్వకూడదు, ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి జగన్నాథరావు గారు. సో ఇప్పుడు అమౌంట్ రావట్లేదా? ఫ్రెండ్స్తోనే అలా తిరిగి ఇవ్వట్లేదండి మరి నాకు. అవునండి, తిరిగి ఇవ్వట్లేదు అంటున్నారు. సరే, టారో కార్డు తీద్దాము. ఎప్పుడు వస్తాయి జగన్నాథరావు గారి అమౌంట్ బ్యాక్కి అనేది అడుగుదాము. జగన్నాథరావు గారి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. వెన్ హీ విల్ గెట్ హిజ్ అమౌంట్ బ్యాక్? He helped for his friends. Please give 1 card universe. సో ప్రజెంట్ అయితే 5 of Pentacle అండి, చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ కనబడుతున్నాయి. 5 of Pentacle కార్డ్ వచ్చింది. సో చాలా ప్రాబ్లం అయితే ఉందండి జగన్నాథరావు గారు, అందుకే చాలా డిప్రెషన్లో ఉన్నట్టు కనబడుతోంది. సో ఏం చేస్తారంటే మీరు 13 phase రుద్రాక్ష ఒకటి వేసుకోవాలండి ఫైనాన్షియల్ ఇష్యూస్ తగ్గడానికి. ఈ 13 ముఖాల రుద్రాక్ష వేసుకొని కొంచెం అమ్మవారికి ఫ్రైడేస్ మహాలక్ష్మి అమ్మవారికి తెల్లటి పూలతో కనకదార స్తోత్రంతో పూజ చేయాలి కంటిన్యూస్గా. అమ్మవారికి ఏంటంటే ఈవినింగ్స్ దీపం పెట్టాలండి, ఆవు నెయ్యితో సాయంత్రాలు దీపం పెట్టి, సంధ్యా సమయంలో దీపం పెట్టి. ఈ 13 phase రుద్రాక్ష ధరించినా పర్లేదు, పూజ చేసినా పర్లేదు. సో దీనివల్ల మీకు స్లోగా ఏవైతే రాని బాకీలు ఉన్నాయో స్లోగా రిలీవ్ అవుతాయండి, ఇమీడియట్గా రిలీవ్ అవ్వవు.
మీరు రెమెడీ స్టార్ట్ చేసిన ఒక 6 months నుంచి స్లోగా మీకు రిజల్ట్ అన్నది కనబడుతుంది. ఎందుకంటే కార్డ్లో చాలా నెగిటివిటీ వచ్చింది కాబట్టి రెమెడీ చేయండి జగన్నాథరావు గారు. ఆల్ ద బెస్ట్. మ్యామ్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు షాద్నగర్ నుండి. నమస్కారం అండి. నమస్కారం. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాబ్ రావండి, జాబ్ గురించి ట్రై చేస్తున్నాను. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/12/2000. ఓకే, మేడంతో మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు జాబ్ చేశారా? ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ వేరే జాబ్లో షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? మళ్ళీ ట్రై చేస్తున్నారా జాబ్? లేదు, ఇప్పుడు ఖాళీగానే ఉన్నా. ఓకే, ఈ జాబ్ ఏది రావట్లేదు అట్లా అన్నట్టు. ఎన్ని నెలల నుంచి రావట్లేదు జాబ్? ఎన్ని మంత్స్ అయింది జాబ్ రాక? మాక్సిమం 1 year అయింది. 1 year నుంచి ఖాళీగానే ఉన్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి జాబ్ గురించి సర్చ్ చేస్తున్నారు. ప్లీజ్ గివ్ 1 card ఫర్ గెటింగ్ ఎ జాబ్ ఫర్ పవన్ కళ్యాణ్. 6 of Pentacle కార్డ్, ఇట్స్ ఏ పాజిటివ్ కార్డ్ అండి. సో త్వరలో జాబ్ రాబోతోందండి, వరి ఏం లేదు, వరి అవ్వాల్సింది ఏం లేదు. సో గుడ్ కార్డ్ వచ్చిందండి, జాబ్ వస్తుంది. అంటే వితిన్ ఈ కార్డ్ బట్టి ఒక 3 monthsలో జాబ్ వచ్చే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు. వరి అయితే ఏం లేదు. ఆల్ ది బెస్ట్. మేడం ఇప్పుడు తరచూ దిష్టి తగులుతూ ఉంటుంది చాలామందికి, వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఏం చేసినా చేయకపోయినా కానీ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ కల్లా సిక్నెస్ అట్లా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే మంచిదంటారు? యూజువల్లీ వీనస్ ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటారండి పిల్లలు కానీ ఎవరైనా. శుక్రగ్రహం అనుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళు అట్రాక్టివ్గా కనబడతారు. మీరు అన్నట్టు కొంతమందికి దిష్టి తగులుతుంటుంది, ఏ డ్రెస్ వేసుకున్నా, బయటకు వెళ్ళినా, మ్యారేజ్కి వెళ్ళొచ్చినా దిష్టి తగులుతూ ఉంటుంది. సడన్లీ హెడేక్గా ఉంటుంది. సో అటువంటప్పుడు దిష్టి బాగా తగులుతుంది అంటే లోయర్ ముఖిలో షణ్ముఖి రుద్రాక్ష అని ఉంటుందండి. 6 face రుద్రాక్ష. 6 face అండ్ 3 face రుద్రాక్షలు కలిపి వేసుకుంటే దిష్టి బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ దీంతో పాటు కళ్ళుప్పుతో తల చుట్టూ దిష్టి తీసుకోవాలి. అండ్ ధూప్ స్టిక్ ఉంటుంది కదా, ధూప్ స్టిక్తో ధూపం వేసుకొని ఆ కళ్ళుప్పుతో దిష్టి తీసుకొని పారేస్తే చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ పోయే అవకాశం ఉంటుంది. స్నానం చేసే బకెట్లో కూడా 1 spoon కళ్ళుప్పు వేసుకొని స్నానం చేస్తే కనుక నిద్ర పట్టదు దిష్టి తగిలిన వాళ్ళకి. సో రుద్రాక్షలు అయితే 3 and 6 face రుద్రాక్షస్ వేసుకోవచ్చండి. లాకెట్ లాగా కానీ బ్రాస్లెట్ లా వేసుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి చాలా విషయాలు తెలియజేశారు. అలాగే ఏకముఖి రుద్రాక్ష కూడా రివీల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్.